హాయ్ హలో అందరికీ నమస్కారం. ఇప్పుడు వంకాయ బఠానీ కర్రీ చూద్దామండి. చాలా వెరైటీగా ఉంటుంది. ప్రాసెస్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఇలా పొడుగు వంకాయలు తీసుకొని సాల్ట్ వాటర్లో ఉంచుకున్నానండి, కట్ చేసుకొని. ఆనియన్స్ అండ్ చిల్లీస్, కొంచెం బఠానీ తీసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. ఆయిల్ తీసుకొని దానిలోకి ఆవాలు అండ్ జీలకర్ర వేసుకున్నాను. ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, కొంచెం ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు యాడ్ చేస్తున్నానండి. కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. చపాతీలోకి కానీ రోటీలోకి కానీ ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు వంకాయలు యాడ్ చేద్దామండి. ఉల్లిపాయలు పూర్తిగా వేగక్కర్లేదండి, కొంచెం వేగితే చాలు. ఇప్పుడు వంకాయలు యాడ్ చేసుకుందాము. వంకాయలు ఒక 1 or 2 minutes కొంచెం మగ్గనివ్వాలండి. కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఎవరైనా ఛానల్తో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా కొంచెం మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకుందాము. ఇవన్నీ ముక్కలకు పట్టేటట్టు బాగా తిప్పుకోవాలండి. కొంచెం పైన తిప్పుకోవాలి, లేదంటే వంకాయ మ్యాష్ అయిపోతుంది. లిడ్ క్లోజ్ చేసి కొంచెం మగ్గనిద్దామండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు తిప్పుకోవాలి. చూసారా, వంకాయలు ఆల్మోస్ట్ సగం మగ్గిపోయాయండి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేయాలి. లిడ్ క్లోజ్ చేసి ఇంకో 1 or 2 minutes ఉన్న తర్వాత ఇప్పుడు పచ్చి బఠానీ యాడ్ చేసుకుందామండి. మనం ముందే యాడ్ చేసేయకూడదండి, బఠానీలను చాలా చిన్నగా అయిపోతాయి. ఫ్లేవర్ కోసం కొంచెం పుదీనా వేసాను. టేస్ట్ చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. బఠానీ కొంచెం మగ్గేంత వరకు ఉండాలంటే లిడ్ క్లోజ్ చేయాలి. అప్పుడే విటమిన్స్ దానిలో పోకుండా ఉంటాయండి. చూసారా, ఆల్మోస్ట్ కర్రీ ప్రిపేర్ అయిపోతుంది. రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేద్దాము. ఇప్పుడు దీనిలో నుంచి ఆయిల్ సెపరేట్ అవుతుంది. అది పూర్తిగా కుక్ అయినట్లండి. చూడండి ఆయిల్ ఎలా సెపరేట్ అయిందో. టేస్ట్ చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఇష్టమైతే మీరు ప్రాసెస్లోనే కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదు. ఇప్పుడు దీనిలో సీక్రెట్ ఇంగ్రీడియంట్ మిల్క్ అండి. 3 or 4 tablespoons మిల్క్ తీసుకోవాలి. ఇది సిమ్లో పెట్టి చేయాలండి. కొంచెం ఆ మిల్క్ దానిలో కలిసిపోయేంత వరకు మనం తిప్పుకుంటూ ఉండాలి. అంతేనండి, టేస్టీ వంకాయ బఠానీ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. మీకు కనుక ఈ కర్రీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూసారా, ఎమ్మి వంకాయ బఠానీ కర్రీ రెడీ అండి. మిల్క్ యాడ్ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.